ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండం 27వ అధ్యాయము 11-20 వచనాల వరకు చదువుకుందాం. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను గదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా, అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి, ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి, తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికియ్యగా, అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, నా తండ్రి అని పిలువగా, అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగెను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి, నేను వేటాడి తెచ్చిన దానిని తినమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెనని అడుగగా, అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాని రప్పించుట చేతనే అని చెప్పాను. చదవబడిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.